సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుందని నమ్మినటువంటి వ్యక్తులకు కనుచూపు మేరల్లో కూడా సామాజిక న్యాయం జరిగే అవకాశాలు ప్రభుత్వ పాలనలో కనిపించడం లేదు. మరి సమగ్ర కుటుంబ సర్వేలో జరిపిన లెక్కల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 93% ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినప్పటికీ నేటికి రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రిగా కాలేకపోవడం దారుణమైన విషయం, ఇది దౌర్భాగ్యమైనటువంటి విషయం. కాబట్టి సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా మరియు ఎంతోమంది అమరవీరుల ఆత్మ బలిదానం అనంతరం ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విద్రోహులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా మంత్రివర్గంలో కూడా వాళ్ళకు సముచితమైన స్థానం కల్పింపబడింది. అంటే అమరవీరుల ఆశయ సాధన కోసం సామాజిక తెలంగాణ న్యాయం అనే 2 ప్రధాన అంశాలతో ఏంటి పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. 3వ అంశంగా సబ్బండ వర్గాలు ఈ తెలంగాణలో ప్రాంతంలో ఉన్నటువంటి మరి కామాంధ్ర కానుంచి పాలేరు వరకు కూడా ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తే పోరాట ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణ ఏదైతే ఉందో మరి సొంత పార్టీ టీఆర్ఎస్ ఉద్యమ పార్టీని గెలిపించుకుంటేనే ఆత్మగౌరవం మరి స్వయం పాలనలో న్యాయం జరుగుతుందని భావించినటువంటి ప్రజలకు అది కేసీఆర్ ఇంటి పార్టీ మాత్రమే అయ్యింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి కేసీఆర్ కొడుకు, అల్లుడు, మరి కూతురు, ఆ నలుగురికి సంబంధించిన పార్టీగా మిగిలిపోయింది. కాబట్టి నేడు ఏర్పాటు చేయబడుతున్నటువంటి తెలంగాణ ఇంటి పార్టీ తెలంగాణలో నివసిస్తున్నటువంటి సామాజిక ఉద్యమ శక్తుల ప్రతి ఒక్కరి ఇంటి పార్టీ కావాలని చెప్పి తెలంగాణ ఇంటి పార్టీగా పేరు స్వీకరించడం జరిగింది. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు, సామాజిక శక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి జూన్ 2న జరిగేటటువంటి ఇంటి పార్టీ ఆవిర్భావ సభని విజయవంతం చేయవలసిందిగా పిలుపునివ్వడం జరిగింది.